హలో హలో జర్రాగి వీడియో చూసుకోండబ్బా. ఏంటి మా డాడీ ఏదో జల్లడ పడుతున్నాడు అని చూస్తున్నారా? మేమైతే మా పొలంలో ఆర్గానిక్ గా కందులు పండించుకున్నాము. ఆర్గానిక్ గా అంటే పురుగుల మందు కూడా కొట్టకుండా ఉత్త ఎరువులతో పండించుకున్నాము. ఇలా కందులు పండిన తర్వాత మిషన్ కి పట్టిస్తాం కదా, ఆ కందులని ఒక నైట్ అంతా ఇలా డ్రమ్ములో నీళ్లు పోసి కందుల నానబెట్టుకోవాలి. మనం కందులు నానబెడుతున్నప్పుడు పైకి ఇలా పొట్టు అదంతా తేలుతుంది, అదంతా పక్కకు తీసేసుకోవాలి గైస్. నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ లేచి ఇలా ఎండకు ఆరబోసుకోవాలి. ఇలా 5 to 6 days ఆరబోసుకోవాలి. మనకు బాగా ఎండినయి అని అనిపిస్తే ఏమైనా ఇసుక రాళ్ళు గడ్డి గింజల రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా గైస్, అవన్నీ ఇలా చెరిగి పక్కకు పోసుకోవాలన్నమాట. ఇలా చెరిగిన ఒక రోజు తర్వాత మనమైతే మిషన్ కి పట్టియాలి. మన ఇంటి ముందరకు వచ్చి కూడా కందిపప్పు పట్టిస్తారు, కానీ అది పైన పొట్టు పోదు. సో మిల్లుకి వెళ్ళి పట్టించుకుంటే నీట్ గా పాలిష్ అయ్యి వస్తుంది అనమాట. మరీ బయట దొరికే కందిపప్పు అంత పాలిష్ రాదు, కానీ మంచిగా పొట్టు అయితే పోతుంది గైస్. పొట్టు పొట్టు ఉంటే మనకు పప్పు కూడా తినాలి అని అనిపించదు. ఇలా మిల్లు దగ్గర పట్టించుకొచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఏమైనా రాళ్ళు గడ్డి గింజలు అలాంటివి ఏమైనా వస్తే జల్లెడతో నీట్ గా జల్లెడ పట్టి పోసి పెట్టుకోవాలి. కొద్దిగా దుమ్ము ఉంటుంది కాబట్టి పురుగు పట్టే అవకాశం ఉంటది. అలా పురుగు పట్టకుండా అందులోకి వేపాకు కలిపి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. పప్పు రైతులు మాక్సిమం ఇలానే తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.